నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణ యూనివర్సిటీ ఆది నుంచి కూడా వివాదాల్లో మునిగి తేలిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నో వివాదాలు తలెత్తాయి. ప్రస్తుతం 2012లో జరిగినటువంటి ఒక ఇష్యూ మరింత చర్చనీయాంశంగా మారినటువంటి అంశంగా చెప్పొచ్చు. 2012లో ఏదైతే నియామకాలు జరిగాయి, ఈ ప్రొఫెసర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇట్లాంటి నియామకాల్లో దాదాపుగా 53 మందిని నియమించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్టు గత నెల 31వ తారీఖు అవన్నీ అక్రమమేమంటూ తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఎవరైతే అక్రమంగా జాయిన్ అయిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. ఒక అధికారి, ఎవరైతే అక్కడ పనిచేసే ఒక వ్యక్తి దీనందరికీ బయట పెట్టకుండా కాపాడుతూ వస్తున్నారనే చర్చ సైతం జరుగుతోంది. దీనిపైన మాట్లాడేందుకు విద్యార్థి సంఘాలు సైతం ఉన్నారు. ఇట్లా చూడాలి, ఆది నుంచి కూడా తెలంగాణ యూనివర్సిటీ అంటే ఏదో ఒక వివాదం నెలకొంది. ప్రస్తుతం ఈ ఏదైతే కోర్టు తీర్పు అయితే మరింత సంచలనంగా మారింది. ఇవన్నీ అసలు ఏం నడుస్తుంది అక్కడ? ఇప్పుడు నిప్పు లేకుండా పొగ రాదు. ఖచ్చితంగా తప్పు ఉంది కాబట్టే ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ ఇంత సుదీర్ఘ కాలం తర్వాత కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మనందరం కూడా చాలా ఆనందంగా హర్షిస్తూ స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి తప్పులు పదే పదే ఎందుకు జరుగుతున్నాయి, అసలు తప్పెందుకు జరుగుతుంది అన్నప్పుడు అర్హత లేనప్పుడే ఇలాంటి అక్రమ నియామకాలు జరుగుతాయి. ఎవరైతే ఈ నియామకాలకు అక్రమ పద్ధతుల్లో పాల్పడ్డారో వాళ్ళను కూడా ఈ సందర్భంగా కఠినంగా శిక్షించాలి. లేకపోతే మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం అవుతాయి. ఎవరైతే దీన్ని బయటకు రాకుండా ఈ నియామకాలకు పాల్పడ్డటువంటి తప్పులకు పాల్పడ్డటువంటి పరిస్థితులను బయటకు రాకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా నిఘా పెట్టి వెంటనే వారిని బయటకు తీసి కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ సంపద ఒక యూనివర్సిటీ అంటే ప్రజలందరిది, విద్యార్థులందరిది. అర్హత ఉన్నటువంటి నిరుద్యోగులు అక్కడ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నప్పుడు ఆ ఉద్యోగాన్ని దక్కించుకునేటువంటి అర్హత అర్హులకు మాత్రమే ఉన్నది. ఇలాంటి తప్పుడు పద్ధతుల్లో పోయి అక్రమంగా లంచాలు ఇచ్చో, మభ్యపెట్టో, మాయ చేసో, ఒకరికి పరిచయం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వీసీ తోటి పరిచయం ఉంటుంది, లేకపోతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్స్ తోటి పరిచయాలు ఉంటాయి, కొంతమందితోటి సన్నిహిత్యం ఉంటుంది, ఇంకొంతమంది డబ్బుతోటి లంచాలు ఇచ్చి కొంటారు. ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటే నిజమైనటువంటి అర్హులు ఉద్యోగాలకు దూరం అయినప్పుడు అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎలాంటి విద్యను అభ్యసిస్తారు? ఈరోజు విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ నుంచి ఈ సమాజం ఉన్నతికి పాటుపడేటువంటి గొప్ప గొప్ప విద్యార్థులు, మేధావులు, పిహెచ్డి స్కాలర్స్ అక్కడి నుంచి బయటకు వస్తారు. వీళ్ళకి చదువు చెప్పేటువంటి ప్రొఫెసర్లే తప్పుడు పద్ధతుల్లో నియమించబడినప్పుడు వాళ్ళకే ఏం రాదు, వీళ్ళకే ఏం చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా 12-13 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ తీర్పు వచ్చిందో ఇప్పటికే చాలా లేట్ అయింది. అయినప్పటికీ కూడా హైకోర్టుకు ధన్యవాదాలు తెలియజేయాలి, ఈ తీర్పుని స్వాగతించాలి, హర్షించాలి. దీంతోపాటు ఈ తప్పులకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేయాలనుకునేటువంటి వాళ్ళకు ఒక హెచ్చరికగా మాత్రం నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలకు కోరుతా ఉన్నాం. ఆది నుంచి కూడా ఇట్లాంటి ఏదో ఒకటి ఇష్యూ జరగడము, దానిపైన తర్వాత ఎంక్వైరీ రావడము, ఇట్లా చాలా జరుగుతుంది. అసలు ఎందుకు ఇట్లా తెలంగాణ యూనివర్సిటీ అంటేనే ఇలాంటి ఇష్యూస్ ఎందుకు రేజ్ అవుతున్నాయి? అసలు ముఖ్యంగా ఒకటి, వివిధ రాజకీయ పార్టీల ప్రభావము, ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా జరుగుతుంది. గతంలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు 2 వర్గాలుగా ఉండి కూడా యూనివర్సిటీ మీద పెత్తనం చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు. దీంతోపాటు రకరకాల ఇన్ఫ్లుయెన్సులు జరుగుతున్నాయి. అన్నిటికీ మించి ప్రభుత్వం యొక్క పటిష్టమైనటువంటి కేంద్రీకరించేటువంటి దృష్టి అనేది యూనివర్సిటీ మీద లేదు. ఈరోజు పొమ్మన లేక పొగబెట్టే విధంగా ప్రభుత్వ పాలక వర్గం ఏ విధంగా ఉందంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సెక్టార్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉంది. అందులో భాగంగానే ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేటు యూనివర్సిటీస్ కూడా ఈరోజు వస్తున్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీస్ని వేటినైతే మనం పర్యవేక్షణ అనేది లోపిస్తే ఆటోమేటిక్గా వాటి క్వాలిటీ, నాణ్యత పడిపోయి రాను అడ్మిషన్స్ తగ్గుతాయి, ఆ తర్వాత ఎత్తేయొచ్చు అనేటువంటి కుట్రలో భాగంగానే యూనివర్సిటీల పర్యవేక్షణ అనేది ప్రభుత్వం వైపు నుంచి తగ్గింది. ఆ విధమైనటువంటి పర్యవేక్షణ తగ్గడం వల్లనే భయం అనేది కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఉద్యోగుల్లో కానీ తప్పులకు పాల్పడేటువంటి వాళ్ళకి కానీ భయం అనేది లోపించి ఇలాంటి తప్పుడు ధోరణులకు అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వీటిని కట్టడి చేయాలంటే ప్రభుత్వం కఠినమైనటువంటి పర్యవేక్షణ కేటాయించినప్పుడు మాత్రమే, పర్యవేక్షణ నిఘా పెట్టినప్పుడు మాత్రమే తప్పు చేయాలని అనుకున్నటువంటి వాళ్ళ వెన్నులో ఉణుకు పుడుతుంది. ఖచ్చితంగా ఇవి పునరావృతం కావు. దీనికి కారణం ప్రభుత్వమే, పర్యవేక్షణ లోపమే. అందుకే ఇలాంటి తప్పులు పదే పునరావృతం అవుతూ ఉన్నాయి. నిర్మాణాలు జరగడానికి అక్కడ ఉన్నటువంటి కీలక వ్యక్తుల ద్వారానే జరుగుతుందా? మళ్ళీ ఈ 2012లో జరిగినటువంటి అంశం దాదాపు 50కి పైగా క్రమంగా ఇవన్నీ పోస్టులు భర్తీ చేశారని ఒక పెద్ద చర్చ అయితే నడిచిన నేపథ్యం అంటే అక్కడ ఉన్న కొంతమంది ఇదంతా పాల్పడినట్టు అంటారా? ఎట్లా చూడాలి దీన్ని? యూనివర్సిటీలో ఉండేది వీసీ ఉంటాడు. అసలు చాలా కాలం పాటు యూనివర్సిటీకి వీసీనే లేడు. ప్రారంభం ఇదైతే జరిగిన ఈ పీరియడ్లో వీసీని ఏర్పాటు చేయాలి, వైస్ ఛాన్సలర్ని ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాయి. చాలా కాలం రిజిస్ట్రార్ నాయకత్వంలోనే యూనివర్సిటీ నిర్వహించబడ్డది. ఇలాంటి సమయంలో యూనివర్సిటీకి పితామహుడిగా ఉండేటువంటి
వీసీని లేనప్పుడు ఎవరెవరో చోటమోటా నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి వాళ్ళు కానీ యూనివర్సిటీని చేతుల్లోకి తీసుకోవడము, అదేదో మన అప్పనంగా దొరికినటువంటి ఇంటి సొత్తు అనే విధంగా యూనివర్సిటీని వాడుకోవడము, ఈ విధమైనటువంటి పరిస్థితులకు పాల్పడ్డారు. దీంతో పాటు స్థానికంగా ఉండేటువంటి రాజకీయ బలాబలాలు కూడా యూనివర్సిటీ మీద చేయబెట్టడము, యూనివర్సిటీని గ్రిప్లో పెట్టుకోవాలని చూడడం, ఈ విధమైనటువంటి అవకాశాలు దొరకడము, ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడం, వీటన్నిటి వల్లనే ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. గతంలో కూడా జరిగినాయి. ఇకనైనా ఇవి పునరావృతం కావద్దు అంటే ఈ విధమైనటువంటి కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వం వైపు నుంచి ఉంటే తప్ప ఇవి పునరావృతం కావు. ఇప్పటికైనా జరిగిన ఇవన్నీ కూడా, ఈ అక్రమ నియామకాలు మీరు ఏదైతే అడుగుతున్నారో 53 మంది, ఇవన్నీ కూడా జస్ట్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతుంది. యూనివర్సిటీలో చాలా ఇన్ఫ్లుయెన్స్లు అవుతూ ఉన్నాయి. తమ భేదాలు అని కాకుండా నా ఎవరు పరాయి ఎవరు అనే విధంగా అక్కడ జరుగుతూ ఉంది. అర్హులకు రిక్రూట్మెంట్స్ అనేవి సరిగా జరగట్లేదు. తప్పుడు ధోరణులకు కారణాలు పర్యవేక్షణ లేకపోవడము, ఇన్ఫ్లుయెన్స్ జరగడం. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పుకుందామా అంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు, అదేవిధంగా వ్యక్తిగతంగా బాగా క్లోజ్గా ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు, ఇంకా ఏదైనా అనుకోవచ్చు. బట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మాత్రం జరుగుతుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ని ఆపేస్తేనే యూనివర్సిటీలోకి పరాయి వాళ్ళని, విద్యారంగానికి సంబంధం లేని వాళ్ళని, విద్యార్థులకు సంబంధం లేని వాళ్ళని ఎవరిని కూడా యూనివర్సిటీలోకి రాకుండా చూడాలా. ఎవడు పడితే వాడు పోయి యూనివర్సిటీలో అడ్డాలు పెడతా ఉన్నారు. పొద్దునుంచి సాయంత్రం దాకా అక్కడ ఉప్పర్ మీటింగులు పెడతా ఉన్నారు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్లో కూర్చుంటా ఉన్నారు. అసలు వాళ్ళందరూ ఎవరు, వాళ్ళకి యూనివర్సిటీకి సంబంధం ఏందని చెప్పేసి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళని యూనివర్సిటీలోకి రాకుండా ఆపాలి అని చెప్పేసి సందర్భంగా కోరుతాం. ఏదైతే 2012లో జరిగినటువంటి అక్రమ నియామకాలు, అసలు ఎందుకు ఈ అక్రమ నియామకాలు అని చెప్పి ఎట్లా గుర్తించారు, అసలు ఏం జరిగినట్టు? అసలు 2012లో తెలంగాణ యూనివర్సిటీ అప్పుడున్న వీసీ గారు దానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్ తర్వాత ఏం జరిగిందంటే, ఏదైతే ప్రొఫెసర్ పోస్టులకు అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళ దానికి సంబంధించింది రోస్టర్ విధానం అనేది పాటించలేదు. అంటే రోస్టర్ విధానం సంబంధించింది పాటించకుండా కొన్ని డబ్బులు ఎదచూపి వాళ్ళందరూ ఇవాళ ప్రొఫెసర్ పోస్టులు కొన్న పరిస్థితి ఇవాళ తెలంగాణ యూనివర్సిటీలో కానీ కనబడుతుంది. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించింది అప్పటి నుండే దానికి కూడా అండర్టేకింగ్ కూడా తీసుకోవడం జరిగింది. హైకోర్టు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పును కూడా ప్రొఫెసర్లు మేము కూడా దాన్ని అంగీకరిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అయితే నిన్న ఏదైతే హైకోర్టు తీర్పు ప్రొఫెసర్లకు సంబంధించింది కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి దాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం సూచించింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఆ రోస్టర్ విధానం పాటించని వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆ డబ్బులు కూడా ఎవరైతే వాళ్ళకు నెలకు ప్రొఫెసర్లకు జీతాలు ఇచ్చారో దాన్ని కూడా యూనివర్సిటీ అకౌంట్కు తరలించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా భావిస్తున్నాం. దాంతోపాటుగా 2009లో కూడా నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అప్పుడు కూడా అక్రమాలు అవినీతి జరిగినాయని చెప్పి కూడా ఉంది. వాటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించింది ఇప్పటి వరకు కూడా ఏదైతే బీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడే ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది ఉన్న పరిస్థితి. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించింది కేటాయించిన పరిస్థితి ఉంది. వెంటనే ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసి ఈ అన్నిటి మీద కులంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. దీని మీద వీసీ గారు, రిజిస్టర్ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్పందించని పరిస్థితి ఉంది. ఈ నోటిఫికేషన్ ఇచ్చేలోపు విద్యార్థులకు ఏ విధంగా చదువు అందాలో కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి వైపుగా తీసుకుపోవాలంటే ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలి. ఈ అక్రమ అవినీతి ఎవరైతే చేసిరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా భావిస్తున్నాం. ఏదైతే దాదాపుగా 38 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ వీళ్ళందరూ ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నారు. అంటే స్టడీస్ కొనసాగిస్తున్నారు. వాళ్ళందరూ విద్యార్థులకు బోధన చేస్తున్నారు. మళ్ళీ వారి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అసలు ఎలా ఉండబోతుంది? అయితే ఈ తీర్పు సంబంధించింది హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాని మీద ఈ ప్రొఫెసర్లు ఎవరైతే ఈ యూనివర్సిటీకి 2012-14లో నోటిఫికేషన్లో వచ్చిన వాళ్ళు మేము హైకోర్టు తీర్పు ఏదైతే ఉంటుందో అండర్టేకింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. హైకోర్టు మమ్మల్ని కొనసాగిస్తే మేము కొనసాగుతాము, లేకపోతే ప్రభుత్వం అంటే హైకోర్టు మమ్మల్ని రద్దు చేస్తే మేము దానికి అంగీకరిస్తామని చెప్పి అండర్టేకింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళ జీవితాలు కూడా కొంత అగమ్య గోచరంగా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు స్పష్టంగా తెలియజేసింది కాబట్టి దాన్ని ప్రభుత్వం కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వీసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, వీళ్ళు వాళ్ళ మొదటి నుంచి కూడా ఇట్లాంటి అక్రమాలు జరిగాయి అని చెప్పేసి నిర్ధారణకు వచ్చి ఏదైతే ఉన్నటువంటి ఉద్యోగుల పైన చర్యలు తీసుకోవాలి. అసలుంటిది అక్కడ అంతా పక్కన పెట్టేసేసి ప్రస్తుతం వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఇది కోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు కూడా బయటకు రాకుండా ఉందనే చర్చ అయితే జరుగుతుంది కదా.
అయితే గత 31వ తేదీ నాడే ఈ హైకోర్టు తీర్పు రిజర్వ్లో పెట్టడం జరిగింది. కానీ నిన్న మొత్తంగా తీర్పు దాన్ని రద్దు చేయాలని చెప్పి ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు పట్టించుకోని పరిస్థితి ఉంది. ఒక పక్క రిజిస్టర్ గారు ఏం చేస్తున్నారంటే యూనివర్సిటీ సంబంధించిన దానిలో అక్రమాలు ఎన్నో అనేకంగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా వాటి మీద చర్యలు తీసుకొని పరిస్థితి ఉంది. అంటే 2 గ్రూపులుగా అక్కడ ప్రొఫెసర్లు ఉండి వాళ్ళ పెత్తనం చెలాయించుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ఒక పక్క విద్యార్థులకు అక్కడ అన్యాయం జరుగుతున్నా కూడా ఎవరు కూడా వాళ్ళ యొక్క స్వలాభం చూసుకుంటున్న పరిస్థితే మనం అక్కడ చూస్తున్నాం ఆ యూనివర్సిటీలో. ఇది మొత్తానికి తెలంగాణ యూనివర్సిటీలో గత కొన్నేళ్ళుగా జరుగుతున్నటువంటి అక్రమాల తంతుకు హైకోర్టు అయితే చరమగీతం పాడిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ 2012లో జరిగినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీంట్లో ముఖ్యంగా దాదాపు 38 మంది అసిస్టెంట్ ఇట్లాంటి ప్రొఫెసర్లుగా చేస్తున్న వాళ్ళ నియామకం అయితే చెల్లదు అని చెప్పేసి కరాఖండిగా తేల్చి చెప్పినటువంటి విషయం. మరి ఇప్పటికే ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు దీన్ని కొత్తగా రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇన్ని రోజులు దీనిపైన ఎవరు నోరు మీద పని పరిస్థితి. ప్రస్తుతం కోర్టు తీర్పు రావడంతో మొత్తం విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ దీని గురించి చర్చిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి కొత్త నియామకాలు చేపడతారా, మరి ఎలా ఉండబోతుంది ఈ తెలంగాణ యూనివర్సిటీ ఆ విధి విధానం ఎట్లా ఉండబోతుంది, చాలా చర్చ అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.